పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. చిల్లులు పూడ్చడానికి అమలాపురం బిఎస్ ఇన్ఛార్జ్ శ్రీదేవి గారు ఉన్నారు. జిల్లాల నుండి సహాయక చర్యలకు పిల్లల పిడుగులు బృందాన్ని రప్పించారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతలో మరికొన్ని ప్రాంతాల్లో ఓజోన్ పొర చిరిగిపోయింది. దీనికి గల కారణం టీమ్ ఇన్ఛార్జీల ద్వారా పరిశోధనలు జరుగుతున్నాయి. బీకే లక్ష్మి, వాసవి, అపర్ణ పలువురు యోగ గురువులతో ఈసారి సరికొత్త విధానంతో గుంజీలు, గొడకుర్చులు, గంతులు, కుప్పిగంతులు, నృత్య సాధనతో ఎక్సర్సైజ్లు చేయించారు. విషాద వార్త. సైకిల్ పైన వస్తున్న చీమ చెల్లెలు లారీ ఢీకొట్టి అక్కడికక్కడే ఒక చీమకు కాళ్ళు చేతులు విరగ్గా. ఇంతలో అటువైపు కారులో వెళ్తున్న డాక్టర్ దోమ ప్రథమ చికిత్స చేసి కాపాడింది. ప్రజలంతా ఆనందపడుతున్నారు. ఇంతకు ఆ చీమలను అమలాపురం పిల్లల బట్టికి వెళ్తున్నట్టు తెలిసింది. బంగారు ధరలు. మొన్నటి వరకు బంగారం ధరలు ఆకాశానికి అందగా ఈరోజు కేజీ బంగారం 0.001కి పడిపోయిన కారణం హార్మనీ హౌస్ లో 3 రోజులుగా 100 బంగారు బాతులు ఉన్నాయని తెలిసింది. దీనితో చూసేందుకు ప్రజలు క్యూ కట్టారు. అలాగే ఆ బంగారు బాతులు దొంగిలించడానికి నక్సలైట్ కిల్లర్ రావణ్ కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. నిద్ర బాంబులతో దాడి చేయడానికి సిద్ధపడుతున్నారు. నిద్ర బాంబులతో దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడని తెలియగా దీనితో 4 జిల్లాల ఇన్ఛార్జి రజనీ దీది అప్రమత్తమయ్యారు. సెక్యూరిటీ పెంచారు. ఓడలరేవు ప్రాంతమంతా జనాలు ఎవరూ రాకూడదు ఖాళీ చేస్తున్నారు. ఎందుకు అనగా ఫ్లవర్స్ గ్రూప్, బటర్ఫ్లైస్ గ్రూప్, ఆర్ట్స్ గ్రూప్, డైమండ్ గ్రూప్, స్టార్ గ్రూప్ ఈ గ్రూప్స్ వారు అక్కడ సందర్శిస్తారు. క్రీడా వార్తలు. గత 3 రోజులుగా హార్మనీ హౌస్ ప్లే గ్రౌండ్ లో జరుగుతున్న అక్కయ్యలకు పిల్లల మధ్య జరిగిన సమ్మర్ క్యాంప్ మ్యాచ్ లో